పోలవరంపై పార్లమెంట్ సాక్షిగా కేంద్రం సంచలన ప్రకటన చేసింది. పోలవరం ప్రస్తుతం 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలి దశలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలి దశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే పునరావాసమని స్పష్టం చేసింది. 2023 ఫిబ్రవరి నాటికే నిర్వాసితుల కుటుంబాలకి పునరావాసం కల్పించాల్సి ఉన్న ఇప్పటి వరకు 11,677 నిర్వాసిత కుటుంబాలకి ఏపీ ప్రభుత్వం పునరావాసం కల్పించినట్లు కేంద్రం తెలిపింది. పోలవరం విషయంలో కేంద్రం చేసిన ప్రకటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.7 మీటర్లు ఉంటుందని స్పష్టం చేశారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర మాత్రమే నీటిని నిల్వ చేస్తారన్నారు. నిబంధనల మేరకు ప్రాజెక్టును ఒకేసారి పూర్తిగా నీటితో నింపకూడదన్నారు. క్రమంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. నిర్వాసితుల బాగు కోసం ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడి ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. ఎందుకనంటే మనం కట్టే డ్యామ్ హైట్ పూర్తి డ్యామ్ హైట్ కట్టేస్తాం. ఏదైతే 45.7 మీటర్స్ ఏదైతే కట్టాల్సిన హైట్ ఉంటుందో ఆ డ్యామ్ హైట్ పూర్తిగా కట్టేస్తాం. వాటర్ ఇంపౌండ్ చేసేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఫస్ట్ ఫేజ్లో 41.15 మీటర్స్ ఉంటుంది. ఎందుకనంటే డ్యామ్ సెక్యూరిటీ ప్రకారం కూడా యాజ్ పర్ సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ ప్రకారము డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం కూడా ఒకేసారి డ్యామ్నంతా కూడా నింపకూడదు. అది 3 సంవత్సరాలలో నీళ్లు ఇంపౌండ్ చేస్తూ పోవాలి అన్నది డ్యామ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నామ్స్ ప్రకారం సిడబ్ల్యూసి గైడ్ లైన్స్. సో దాని ప్రకారం అవి R&R అప్పుడు ఇచ్చేదానికోసము వాళ్ళకు టైం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మేము 15,000 కోట్లు ఏదైతే అడుగుతా ఉన్నామో అది పూర్తిగా డ్యామ్ హైట్ 45.7 మీటర్స్ కట్టడానికి అన్ని రకాలుగా సరిపోతుంది. ప్లస్ 41.15 మీటర్స్ దాకా పూర్తిగా LA&RRను కూడా కవర్ చేసేస్తుంది. దాని తర్వాత కనీసం 3 సంవత్సరాలు డ్యామ్ను వాటర్ను ఇంపౌండ్ చేసుకుంటూ ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి స్టోర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ 3 సంవత్సరాలు వెసులుబాటు ఉంటుంది. ఆ డబ్బులు వాళ్ళు తర్వాత ఇచ్చేదానికోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. నిర్వాసితుల బాగు కోసం అధ్యక్ష వారికి మరింత మేలు చేసేలా అధ్యక్ష ప్రతి ముంపు కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి గతంలో మేము హామీ ఇచ్చాం అధ్యక్ష. దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మరొక్కసారి.